తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత ఎగుమతులకు మరింత ఊతమివ్వనున్న యూకే ఎఫ్టీఏ. 99% ఉత్పత్తులపై జీరో టారిఫ్, అనేక రంగాల్లో వృద్ధికి అవకాశాలు. రేపటి నుంచి చంద్రబాబు సింగపూర్ పర్యటన. మైత్రి పునరుద్ధరణే లక్ష్యమని వెల్లడి. వైసీపీ వల్ల సంబంధాలు దెబ్బతిన్నట్లు ఆరోపణ. నేడు విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు. రాష్ట్ర వాటాతో పనులు చేపట్టనున్న ప్రభుత్వం. కేంద్ర ఆమోదానికి ప్రయత్నం. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడతామన్న రాహుల్. 50% పరిమితి ఎత్తివేతకు డిమాండ్. బీజేపీ వైఖరిపై విమర్శలు. తమ కులగణన సర్వేను ఎవరూ సవాల్ చేయలేరన్న రేవంత్. ఎంతో పకడ్బందీగా చేసినట్లు వెల్లడి. 88 కోట్ల పేజీల డాటా ఉందని వివరణ. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై చర్చించే అవకాశం. ఎజెండాలో గోశాలల పాలసీ, గిగ్ వర్కర్ల బిల్లు. భారత్ వశం కానున్న ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్. ఫైనల్ చేరిన కోనేరు హంపి దివ్య. శని, ఆదివారాల్లో ఇరువురి మధ్య తుది పోరు. భారత్, బ్రిటన్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశీయ ఎగుమతి వాణిజ్యంలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఒప్పందం మేరకు భారత్ ఎగుమతి చేసే 99% ఉత్పత్తులపై సుంకాలను బ్రిటన్ 0కు తగ్గిస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు, ఇన్వర్టర్లు వంటి ఉత్పత్తులను ఎలాంటి సుంకాలు లేకుండానే యూకేకు ఎగుమతి చేయవచ్చు. తద్వారా ఆయా రంగాల్లో భారత్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు రానున్నాయి. బ్రిటన్కు భారత్ ఎగుమతులు 2040 కల్లా 15.7 బిలియన్ పౌండ్ల మేర పెరిగి 60% వృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నారు. భారత్, బ్రిటన్ మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో దేశ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది. సున్నా సుంకం వల్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, స్మార్ట్ ఫోన్లు, ఓఎఫ్సీలు, ఇన్వర్టర్ల వంటి వాటికి బ్రిటన్లో మంచి వాటా దక్కుతుంది. దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల ఎగుమతుల వాటా పెరుగుతుంది. బ్రిటన్లోని భారతీయ కంపెనీలు ఎఫ్టీఏ కింద 3 ఏళ్ల పాటు ఉద్యోగులకు సామాజిక భద్రత చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. ఫలితంగా 900 కంపెనీలు, 75,000 మందికి పైగా భారతీయ ఐటీ సిబ్బందికి ప్రయోజనం కలగనుంది. ఈ ఒప్పందం కింద స్మార్ట్ ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ పరికరాలు వంటి టెలికాం గేర్లు, బస్ స్టేషన్లు, మోడెంపై ఉన్న ఆంక్షల్ని భారత్ మినహాయించింది. జౌళి, దుస్తుల రంగాల్లో $36.71 బిలియన్ మేర భారత్ విదేశీ ఎగుమతులు చేస్తోంది. ఇందులో బ్రిటన్కు $1.79 బిలియన్ ఎగుమతులు చేస్తోంది. ఎఫ్టీఏ కారణంగా జౌళి, దుస్తులపై సైతం 0 టారిఫ్ వస్తుంది. తద్వారా రెడీమేడ్ దుస్తులు, హోమ్ టెక్స్టైల్స్, కార్పెట్లు, హ్యాండీక్రాఫ్ట్ విభాగాల్లోనూ భారీ వృద్ధి కనిపించనుంది. భారత తయారీ దుస్తులు, పాదరక్షలు, ఆహార ఉత్పత్తులు బ్రిటిషర్లకు చవకగా అందుతాయి. తోలు ఉత్పత్తులు, పాదరక్షలు ఎగుమతుల్లో కనీసం 5% వాటా భారత్కు లభిస్తుంది. వ్యవసాయ రంగంలోని 1437 రకాల ఉత్పత్తులపై బ్రిటన్ సుంకాల్ని ఎత్తివేస్తుంది. దీనివల్ల టీ, మామిడిపళ్లు, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, సముద్ర ఉత్పత్తులకు బ్రిటన్ మంచి మార్కెట్గా మారనుంది. ఫలితంగా 3 ఏళ్లలో భారత్ వ్యవసాయ ఎగుమతులు 20% పైగా పెరగనున్నాయి. ఓట్స్కు సుంకం నుంచి మినహాయింపు ఇవ్వనప్పటికీ పసుపు, మిరియాలు, యాలకులు, మామిడి గుజ్జు, ఊరగాయలు, పప్పుధాన్యాలు, రొయ్యలు, టూనా చేపల ఎగుమతులపై సుంకం లేదు. నూనె గింజల ఎగుమతిదారులకు తక్కువ టారిఫ్ కలిసి రానుంది.
స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో దేశీయ సముద్ర ఉత్పత్తులకు బ్రిటన్ మార్కెట్లో కలసిరానుంది. అక్కడ రొయ్య, వైట్ ఫిష్ కు ఎక్కువ గిరాకీ ఉంది. ఏపీ, కేరళ, గుజరాత్, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ ఎగుమతి ఆధారిత ఉద్యోగాలు పెరగనున్నాయి. బ్రిటన్ ఎగుమతి చేసుకుంటున్న $5.4 బిలియన్ సముద్ర ఉత్పత్తుల్లో భారత్ వాటా 2.25%. ఈ ఒప్పందం వల్ల ఈ వాటా పెరగనుంది. కాస్మోటిక్స్, చాక్లెట్స్, బిస్కెట్లు, సాల్మన్ చేపలపైన టారిఫ్లు తగ్గాయి. బ్రిటన్లో భారత ఇంజనీరింగ్ కు సంబంధించిన 1659 ఉత్పత్తులపై ఉన్న 18% సుంకాలు కాస్త 0కు చేరింది. ఈ నిర్ణయంతో వచ్చే 5 ఏళ్లలో యంత్రాలు, విడిభాగాలు, సామాగ్రి ఎగుమతులు రెట్టింపు $7.5 బిలియన్ చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఔషధ రంగంలో సర్జికల్ సామాగ్రి, డయాగ్నోస్టిక్ సామాగ్రి, ఈసీజీ మిషన్స్, ఎక్స్రే యంత్రాలకు సైతం సుంకం ఉండదు. తద్వారా భారత మెడ్టెక్ కంపెనీలకు వ్యయాలు తగ్గుతాయి. బ్రిటన్కు $941 మిలియన్ రత్నాభరణాల్ని భారత్ ఎగుమతి చేస్తోంది. ఎఫ్టీఏ వల్ల 2-3 ఏళ్లలో ఈ ఎగుమతులు మరింత రెట్టింపు కానున్నాయి. రసాయనాలు, ప్లాస్టిక్స్, స్పోర్ట్స్ వస్తువులు, బొమ్మల వంటి రంగాలకు ఎఫ్టీఏతో మరింత ప్రయోజనం దక్కనుంది. బ్రిటన్కు రసాయనాల ఎగుమతులు 30-40% పెరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో క్రీడా వస్తువులు, బొమ్మల ఎగుమతుల్లో 15% వృద్ధి కనిపించనుంది. స్కాచ్, విస్కీ, జిన్లపై దిగుమతి సుంకాల్ని తక్షణం 150% నుంచి 75%కి తగ్గించారు. వచ్చే 10 ఏళ్లలో 40%కి చేరుస్తారు. బ్రిటన్లో తయారైన కార్లపై ప్రస్తుతం 100%కి పైగా సుంకముండగా దాన్ని 10%కి పరిమితం చేస్తారు. ఈ వాణిజ్య ఒప్పందంతో భారత ఈవీ మార్కెట్ కూడా లాభదాయకంగా ఉండనుంది. భారీ స్థాయి పెట్రోలు, డీజిల్ వాహనాల కన్నా ఎక్కువ ధర ఈవీలపైనే సుంకాలు తగ్గించారు. భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏను పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. ఈ ఒప్పందంతో వివిధ రంగాల్లో సుంకాలు తగ్గుతాయని, నియంత్రణ ప్రక్రియలు సులభతరం అవుతాయని అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు, వాణిజ్యం, సేవా రంగాల్లో గేమ్ చేంజర్ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ ఒప్పందం వల్ల వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం రెట్టింపై $120 బిలియన్ చేరుకునే అవకాశం ఉందన్నారు. ఎఫ్టీఏ ద్వారా దేశ కార్మికులు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మహిళలకు అపారమైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. దేశీయ ఎగుమతిదారులకు ఎఫ్టీఏ సువర్ణ అవకాశమని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈఓ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాని వెల్లడించారు. బ్రిటన్కు వీలైనంత ఎక్కువ ఎగుమతులు చేసుకోవచ్చన్న ఆయన, ఎగుమతులు పెరిగితే ఆ దేశం సేఫ్ గార్డ్ డ్యూటీ విధిస్తుందన్న భయం ఉండదన్నారు. ఎఫ్టీఏ వల్ల దేశంలో ఎగుమతులు వృద్ధి సాధించి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఫిక్కీ డీజీ జ్యోతి విజ్ తెలిపారు. వాణిజ్యంలో చైనా, అమెరికా, ఈయూతో పోటీ పడేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ సీఈఓ ఆశీష్ చౌహాన్ అన్నారు. భారత్, బ్రిటన్ మధ్య సంబంధాలతో పాటు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం 2035 లక్ష్యాల అంశాలపై బ్రిటిష్ రాజు చార్లెస్ IIIతో చర్చించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తూర్పు ఇంగ్లాండ్లోని నార్ఫోక్ సాండ్రింగ్ హామ్ ఎస్టేట్లో బ్రిటిష్ రాజుతో మోదీ సమావేశమయ్యారు. విద్య, ఆరోగ్యం, యోగా, ఆయుర్వేదం, పర్యావరణంపై చార్లెస్ IIIతో చర్చించినట్లు ప్రధాని వెల్లడించారు. తల్లి పేరుతో ఒక మొక్కను నాటే కార్యక్రమంలో భాగంగా చార్లెస్ IIIకి మోదీ ఒక మొక్కను బహూకరించారు. సమావేశం అనంతరం ప్రధాని మాల్దీవులకు బయలుదేరి వెళ్లారు. అమరావతిలో స్టార్టప్ ప్రాజెక్టుకు సింగపూర్ ప్రభుత్వం సిద్ధంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. జగన్ ప్రభుత్వ వేధింపులతో సింగపూర్ ప్రభుత్వం విరక్తి చెందినట్లు వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే ఎక్కువ రాయితీలు కల్పిద్దామని మంత్రులకు సీఎం సూచించారు. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పునరుద్ధరణకు సింగపూర్తో మళ్లీ సత్సంబంధాలు నెలకొల్పేందుకు ఆ దేశ పర్యటనకు వెళుతున్నట్లు సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో తెలిపారు. స్టార్టప్ ప్రాజెక్టుకు సింగపూర్ సిద్ధంగా లేదని సీఎం చెప్పగా కారణమేంటని పవన్ కళ్యాణ్ అడిగినట్లు తెలిసింది. రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి 2019కి ముందు అంతా సిద్ధమైందన్న చంద్రబాబు, భారీగా పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన ద్వారా రాజధాని అభివృద్ధికి ఆ ప్రాజెక్టు ఉత్ప్రేరకంగా పనిచేసేదన్నారు. కానీ జగన్ ప్రభుత్వం దాన్ని చెడగొట్టిందని
వచ్చిందని, సింగపూర్ సంస్థలపై బురద జల్లిందని, దీంతో ఏపీ అంటేనే వాళ్లు విరక్తి చెందారని వివరించారు. సింగపూర్ తొలి నుంచి స్నేహహస్తం అందించిందని, మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం వారితో స్నేహ సంబంధాల్ని పునరుద్ధరించుకోవాలని, మైత్రి పునరుద్ధరణకే అక్కడికి వెళుతున్నట్లు తెలిపారు. అమరావతి నిర్మాణంలో వారి సేవల్ని ఎక్కడ వినియోగించుకోవచ్చో చూడాలన్నారు. అపోలో టైర్స్, లులు సంస్థల్ని జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్న సీఎం విశ్వసనీయతకు అదృష్టం తోడై రాష్ట్రానికి ఇప్పుడు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వెనుకబడిన జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేవారికి నిబంధనల్ని సడలించి ఎక్కువ రాయితీలు ఇద్దామని సీఎం ప్రతిపాదించారు. పెట్టుబడులు గడువుకు తగ్గట్లు ఆచరణలోకొచ్చేలా ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షించారని సూచించారు. అనధికారిక భవనాల క్రమబద్ధీకరణపై మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెనాలిలో ఒక వ్యక్తి 150 గజాల్లో 6 అంతస్తుల భవనం కట్టారని, అలాంటి వాటిని క్రమబద్ధీకరిస్తే ఇక నియంత్రణ ఎక్కడుంటుందని ప్రశ్నించినట్లు సమాచారం. దాంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే అనధికారిక భవనాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని సీఎం స్పష్టం చేశారు. ఇకపై నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని, డ్రోన్లతో అక్రమ నిర్మాణాల్ని గుర్తించి ఎప్పటికప్పుడు తొలగిస్తామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి నుంచి 6 రోజులు సింగపూర్లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, అధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొననుంది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో ఏపీకి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. తొలి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. ఈ ఏడాది నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తారు. సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు. కులగణనపై నిపుణుల కమిటీ నివేదికతో పాటు కీలక అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. కులగణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించే అవకాశం ఉంది. పంచాయతీల రిజర్వేషన్ల ఖరారుపైన అమాత్యులు చర్చించనున్నారు. రిజర్వేషన్ల ఖరారు కోసం హైకోర్టు విధించిన గడువు నేటితో ముగియనుంది. కానీ బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు, ఆర్డినెన్స్ అంశాలు ఇంకా తేలలేదు. కాబట్టి రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. గోశాలల పాలసీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లుపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. కొత్తగా ప్రారంభించనున్న జూనియర్ కాలేజీలో బోధనేతర పోస్టులను మంజూరు చేసే అవకాశం ఉంది. నేటి నుంచి ఆగస్టు 10 వరకు జరగనున్న రేషన్ కార్డుల పంపిణీపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. దేశంలో రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ మరోసారి డిమాండ్ చేసింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న కులగణనకు తెలంగాణ మోడల్ అనుసరించాలని హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడతామని ప్రకటించారు. తెలంగాణ ప్రజలు స్వయంగా ప్రకటించిన 88 కోట్ల పేజీల డాటా తమ వద్ద ఉందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అందుకే దీన్ని ఎవరూ సవాల్ చేయలేరని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో పార్టీ ఎంపీలంతా తమకు సహకరించారని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పార్టీ ఎంపీలకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ప్రియాంక, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణలో చేపట్టిన కులగణనను వివరించిన భట్టి, రేవంత్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం పొందేలా కృషి చేయాలని కోరారు. కులగణనకు సంబంధించి తెలంగాణ మోడల్పై విమర్శల్ని తోసిపుచ్చిన రేవంత్ రెడ్డి, తమది అత్యంత అరుదైన వాటిలో అరుదైన సర్వే అని వివరించారు. ఎంతో పకడ్బందీగా సర్వే చేసినట్లు తెలిపారు. This is not only caste survey. This is socio-economic, education, employment, political and caste survey. अब वार्ड मेंबर से लेकर पार्लियामेंट मेंबर तक किसी परिवार में कोई कुछ बना नहीं बना, कुछ जाति में कौन बना कौन नहीं बना, सब सारे डेटा हमारे पास है. 88 crore pages data is with me now. So I can challenge anyone. Mine is 100% foolproof. This is self-declared data. बहुत सारे लोग कोशिश किए, गलत है, ये परसेंटेज
कम है ज़्यादा है, ऐसे बहुत बात बोलने के लिए आई हैव चैलेंज्ड इन असेंबली. दिस इज व्हाट माय डेटा. अगर हिम्मत है तो इसको सवाल करो. తెలంగాణలో కులగణన అద్భుతమని కొనియాడిన రాహుల్ గాంధీ అభివృద్ధికి అత్యంత కీలకమైన సమాచారం తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉందన్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రతిపాదిస్తున్న బిల్లులు ఆమోదం పొందేందుకు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 50% కోటాపై ఉన్న పరిమితిని ఎత్తివేసేందుకు సైతం పోరాటం చెయ్యాలని సూచించారు. కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించిన రాహుల్ దేశ ప్రజల వాస్తవ స్థితిగతుల్ని తెలియజేసేందుకు బీజేపీ సిద్ధంగా లేదని ఆరోపించారు. Whether the BJP likes it or doesn't like it, this is now going to define how the national caste census is done. And what Telangana has now is 21st century data, socio-economic, political, financial data in their hand. Now, Telangana has the power to target development at the street level. The idea of breaking the wall, 50% wall on reservations, the 2 points that you mentioned that the government of India is refusing, reservation in education and government positions and reservation in Panchayati Raj third tier, has the ability to destroy completely the politics of Hindutva. They know that, and that is why when we put pressure, the BJP was forced to listen. And they do not have a choice. రిజర్వేషన్ల పెంపుతో జనరల్ కోటాకు నష్టముండదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. ఎస్సీలు బీసీల మధ్య అంతరాన్ని తగ్గించారని ఆయన సూచించారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ లేఖ రాశారు. సమగ్ర సర్వేపై ఢిల్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్ను అభినందించారు. నాగార్జున సాగర్ నిర్వహణను పూర్తిగా తమకు అప్పగించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు కృష్ణా బోర్డును కోరారు. ఈ మేరకు సాగర్ అధికారులు కేఆర్ఎంబీకి లేఖ రాశారు. బోర్డు అనుమతి లేకుండా సాగర్ నుంచి ఏపీ నీటిని తీసుకుంటోందని ఫిర్యాదు చేశారు. కాబట్టి సాగర్ నిర్వహణను కూడా పూర్తిగా అప్పగించాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్ధరాత్రి వేళ జరిగిన సంఘటన, తదనంతర పరిణామాల నేపథ్యంలో కేఆర్ఎంబీ ఆదేశాలు ఉంటేనే 2 రాష్ట్రాల ఇంజనీర్లను ప్రాజెక్టు పైకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 575 అడుగులకు చేరిన తరుణంలో పర్యవేక్షణ కోసం డ్యాం పైకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కృష్ణా బోర్డును అధికారులు కోరారు. నాగార్జున సాగర్ కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్తో పాటు అన్ని గేట్లను అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. పాత బస్తీలోని మీరాలం చెరువుపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 430 కోట్ల రూపాయలు విడుదలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖాతా నుంచి ఈ నిధులు విడుదలవుతాయని తెలిపింది. ఐకానిక్ వంతెన నిర్మాణ బాధ్యతలను ఆ కార్పొరేషన్ చూసుకుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. శాస్త్రిపురం నుంచి బెంగళూరు జాతీయ రహదారిని కలుపుతూ మీరాలం చెరువుపై ఈ ఐకానిక్ వంతెనను ప్రభుత్వం నిర్మించనుంది. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ పనులకు నేడు టెండర్లు పిలువనున్నారు. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించేలోగా రాష్ట్ర వాటా నిధులతో పనుల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం మెట్రో రైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొదటి దశ పనులకు టెండర్లు పిలిచి ఖరారు చేయనుంది. సవరించిన అంచనాల ప్రకారం విశాఖలో 11,498 కోట్లతో, విజయవాడలో 10,118 కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% చొప్పున నిధులు సమకూర్చాలి. 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే లేఖ రాశారు. కూటమి ఎంపీలు కూడా ఇటీవల ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈలోగా 2 నగరాల్లోనూ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. హైపర్ స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఏపీలో అన్ని వనరులు ఉన్నాయని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. రాబోయే ఏఐ విప్లవంలో హరిత ఇంధనం, పుష్కలమైన నీటి వనరులతో నడిచే హైపర్ స్కేల్ డేటా సెంటర్లు అవసరమని అభిప్రాయపడ్డారు. రాయలసీమకు విస్తారమైన పునరుత్పాదక ఇంధనాన్ని సరఫరా చేసే సామర్థ్యం ఉందన్నారు. వీటి నిర్వహణకు స్థానిక యువతలో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2,000 కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదారులను 1000 కోట్లతో కొత్తగా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలని సూచించారు. మరో 500 కోట్లతో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులను పూర్తి చేయాలని నిర్దేశించారు. సచివాలయంలో ఆర్ఎండ్బీ అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇంకా ఎన్ని రోడ్లు మరమ్మతులు చేయాలి, ఏవి కొత్తగా నిర్మించాలి, నిర్వహణకు ఏ రహదారులు ఇవ్వాలి అనే దానిపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించారు. జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర రహదారులు ఉండాలని తేల్చి చెప్పారు. వర్షాకాలం ముగిసిన వెంటనే నవంబర్ నుంచి కొత్త రహదారుల నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు.
ప్రతి 50 కిలోమీటర్లకు అన్ని రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు వాగు పరవళ్లు తొక్కుతోంది. వాగు ఉధృతికి మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచ, రాంపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం చెరువు సహా పలు చెరువులు మత్తడి దూకుతున్నాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని దొడ్ల, కొండాయి బ్రిడ్జి వద్ద వరద ఉధృతి పెరిగింది. వాగులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి కొట్టుకుపోవడంతో అధికారులు బోటును అందుబాటులో ఉంచారు. ఆదిలాబాద్ జిల్లాలో ఖండాల జలపాతం ఉరకలేస్తోంది. నిన్న ఓ యువకుడు జలపాతం వద్ద గల్లంతు కావడంతో పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లా కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆర్ఎండ్బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. సూపరింటెండెంట్ ఇంజనీర్లు జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉంటూ ప్రతి 4-5 గంటలకు ఒకసారి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. కల్వర్టులు, వంతెనలు నిర్మాణంలో ఉన్న రోడ్ల వద్ద తనిఖీ చేయాలని ఆదేశించారు. పొంగిపొర్లే వాగులపై ఉన్న బ్రిడ్జిలను పరిశీలించాలని సూచించారు. వరద వల్ల కోతకు గురైన రోడ్లను యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరించాలన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ప్రధాని నరేంద్ర మోదీ అధిగమించనున్నారు. దేశంలో వరుసగా ప్రధాని పదవి చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండో నేతగా రికార్డు సృష్టించబోతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. 2014 మే 26న తొలిసారి ప్రధాని అయిన మోదీ శుక్రవారంతో 4078 రోజులు పూర్తి చేసుకున్నారు. దివంగత ఇందిరాగాంధీ 4077 రోజులు ప్రధానిగా ఉన్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదట ఈ రికార్డును సాధించారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని సాధించిన ఘనత నెహ్రూ, మోదీలకే దక్కుతుంది. సీఎం, పీఎంగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోదీకే చెందుతుంది. 2001లో గుజరాత్ సీఎం అయిన మోదీ 2014లో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలోనే కొనసాగారు. స్వాతంత్రానంతరం జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర పార్టీ తొలి నేతగా కూడా మోదీనే నిలిచారు. దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులందరిలో వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేతగా కూడా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఈసారి ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ భారత్ వశం కానుంది. మహిళల చెస్ ప్రపంచ కప్లో తొలిసారి భారత మహిళలు ఫైనల్ చేరి చరిత్ర సృష్టించారు. అది కూడా 2 భారత క్రీడాకారిణుల మధ్య ఈసారి తుది పోరు జరగనుంది. తెలుగమ్మాయి కోనేరు హంపి మహారాష్ట్రకు చెందిన దివ్య దేశ్ముఖ్ ఫైనల్లో తలపడనున్నారు. చైనా క్రీడాకారిణి లీటింగ్ జీపై సెమీస్లో విజయం సాధించిన హంపి ఫైనల్ చేరింది. మరో సెమీస్లో చైనాకి చెందిన జాంగ్ యీని ఓడించి దివ్య ఫైనల్ చేరుకుంది. హంపి, దివ్య మధ్య శని, ఆదివారాల్లో 2 రౌండ్ల పోరాటాలు జరుగుతాయి. వాటిలో ఫలితం తేలకపోతే సోమవారం టై బ్రేక్ జరుగుతుంది. కెరీర్ రికార్డు, అనుభవం ప్రకారం చూస్తే హంపినే టైటిల్ ఫేవరెట్గా కనిపిస్తోంది. అయితే అంచనాలకు మించి రాణిస్తున్న దివ్యను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.